హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు యాక్సిడెంట్. ఈ కథని రచించిన వారు కృష్ణ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, హలో సార్, నేను శ్రీనివాస్, గుర్తున్నానా అంటూ శ్రీనివాస్ ఫోన్ చేశాడు. అవతలి వైపు ఫోన్లో, హలో శ్రీనివాసా, ఎవరు? గుర్తురాక ఆలోచిస్తూ అడిగాడు గోవర్ధనరావు. అదే సార్, ఒక నెల క్రితం యాక్సిడెంట్లో దెబ్బలు తగలడంతో నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, అతన్ని మాట్లాడుతున్నా. శ్రీనివాస్ గుర్తు చేశాడు అతను. ఆ బాబు, నువ్వా? ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉంది? గుర్తు తెచ్చుకొని మాట కలిపాడు గోవర్ధనరావు. ఇప్పుడు బాగుంది సార్, మిమ్మల్ని ఒకసారి కలవాలి, కాదనకండి ప్లీజ్ సార్. అడ్రస్ చెప్పండి, నేనే వచ్చి కలుస్తాను. ఫోన్ చెయ్యడానికి కల కారణం చెప్తూ అభ్యర్థించాడు శ్రీనివాస్. నీకెందుకంత శ్రమ బాబు, నయమైంది కదా, అది చాలు, సున్నితంగా తిరస్కరించాడు గోవర్ధనరావు. అలా కాదు సార్, మిమ్మల్ని పర్సనల్గా కలవాలి, కాదనకండి. మీరు చెప్పకపోయినా నేను అడ్రస్ కనుక్కొని రాగలను, కానీ నేను ఆ పని చెయ్యదలుచుకోలేదు. ప్లీజ్ సార్, ప్లీజ్, బ్రతిమిలాడాడు శ్రీనివాస్. గోవర్ధనరావు రిటైర్మెంట్ తీసుకున్న ఇన్నేళ్లలో ఎవరిని ఇంటికి ఆహ్వానించలేదు. ఎవరన్నా వస్తానన్నా సున్నితనంగా వద్దనేవాడు. కానీ శ్రీనివాస్ బాగా బ్రతిమిలాడటం, అడ్రస్ చెప్పకపోయినా కనుక్కొని వస్తాననడంతో అడ్రస్ చెప్పాల్సి వచ్చింది. వసారాలో ఉన్న వాలు కుర్చీలో కూర్చొని యాక్సిడెంట్ జరిగినప్పటి సంఘటన గుర్తు తెచ్చుకున్నాడు. పెద్ద కళ్ళజోడు పెట్టుకొని, తెల్ల పైజమా తొడుక్కొని, సాయంత్రం పూట ఎక్కడ ఏ యాక్సిడెంట్ జరుగుతుందోనని జాగ్రత్తగా బజాజ్ బండిని నడుపుతున్నాడు గోవర్ధనరావు. కోటగుమ్మం సెంటర్ దాటితే ట్రాఫిక్ సమస్యలను దాటుకుని ఊపిరి పీల్చుకోవచ్చు. రెడ్ సిగ్నల్ వల్ల బండికి బ్రేకులు పడ్డాయి. కాసేపటికి గ్రీన్ సిగ్నల్ పడటంతో సెంటర్ను దాటేశారు. ఒక పని అయిపోయిందని ఊపిరి పీల్చుకుంటూ వెనక్కి తిరిగి చూడటంతో బండిపైన ఒక్కడే ఉన్నాడన్న సంగతి గ్రహించాడు. తన వెనక కూర్చున్న భార్య రంగమ్మ లేదు. గుండె బద్దలైనంత పనయింది. హడావుడిలో బండిని పక్కకి తీయబోతుండగా వెనక నుండి వస్తున్న పల్సర్ బండి ఢీకొట్టింది. గోవర్ధనరావు పక్కకి వాలిపోవడంతో అంతగా దెబ్బలేం తగల్లేదు. ఆ వ్యక్తికి మాత్రం దెబ్బలు బాగానే తగిలాయి. కింద పడిన కళ్ళజోడును పెట్టుకున్నాక కొద్దిగా పగిలిన ఫోన్ జేబులో వేసుకుని ఢీకొట్టిన వ్యక్తి వైపు తిరిగాడు గోవర్ధనరావు. ఆ వ్యక్తికి దెబ్బలు తగిలిన వైనం, భార్య ఎక్కడ తప్పిపోతుందోనన్న భయం రెండూ అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కాళ్ళు చేతులు ఆడలేదు. జనమంతా గుంపుగా పోగయ్యారు. ట్రాఫిక్ పెరిగిపోయింది. ఒకసారి దెబ్బలు తగిలిన వ్యక్తి వైపు, మరోసారి రోడ్డు ఇరువైపులా చూశాడు. దూరంగా ట్రాఫిక్ పోలీసులు రావడం కనిపించింది. జనం ఎవ్వరూ స్పందించకపోవడంతో తన తప్పుగానే భావించి 2 బండ్లను పక్కనే లాక్ చేసి బాధితుణ్ణి ఆటోలో పక్కనున్న ఆసుపత్రికి తీసుకెళ్లాడు గోవర్ధనరావు. జేబులో ఉన్న క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసి పేషెంట్ను జాయిన్ చేశాడు. డీటెయిల్స్ కోసం అతని జేబుని శోధించి శ్రీనివాస్ అని రిజిస్టర్ చేయించాడు. అక్కడేం జరుగుతుందో పూర్తిగా తెలుసుకునే స్థితిలో లేకపోయినా కళ్ళ ముందు కదిలెళ్ళిన క్షణాల్ని, గోవర్ధనరావు మొహాన్ని గుర్తుపెట్టుకున్నాడు శ్రీనివాస్. అనస్థీషియా ముందివ్వడంతో అప్పుడప్పుడే గమనిస్తున్న సంఘటనలు అతని మస్తిష్కంలోకి చేరిపోతూ మెల్లగా కళ్ళు మూసుకున్నాడు శ్రీనివాస్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడంతో ఫోన్ చేసి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశాడు గోవర్ధనరావు. అరగంటలో అతని భార్య విశాలి, ఆమె తండ్రి ఆసుపత్రికి చేరుకున్నారు. భర్తను ఆ పరిస్థితిలో చూసిన విశాలి వెక్కి వెక్కి ఏడ్చింది. కూతుర్ని ఓదార్చి వివరాలు తెలుసుకున్నాడు ఆమె తండ్రి. గోవర్ధనరావుతో పాటుగా కోటగుమ్మం సెంటర్కెళ్ళి ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడి అల్లుడు బండిని తీసుకొచ్చాడు. లోపలంతా భార్య రంగమ్మ గురించి మదన పడుతూనే ఉన్నాడు గోవర్ధనరావు. ఆ బాధనంతా దిగమింగుకుని అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. భార్య కనిపించటం లేదని కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. స్టేషన్ లోపలికి వెళ్ళేసరికి
అక్కడ కుర్చీలో కూర్చొని టీవీ చూస్తున్న రంగమ్మ కనిపించింది. ఉబికొస్తున్న కన్నీటిని తుడుచుకొని ఆమె వంక చూశాడు. ఆమె కూడా అతని వంక చూసి ఏమీ పట్టనట్లు మళ్ళీ టీవీ వంక చూసింది. ఆమెలో ఎటువంటి ప్రతిస్పందనలు లేవు. అది ఆమెకు దేవుడిచ్చిన వరమో శాపమో తెలియక మిన్నుకుండిపోయాడు. రోడ్డు మీద అలా వదిలేసి వెళ్ళొద్దని పోలీసులు చివాట్లు పెట్టి హెచ్చరించారు. ఆమెను కాపాడినందుకు కృతజ్ఞతలు చెప్పి ఇంటికొచ్చేశాడు. గతమంతా కళ్ల ముందు కదలాడేసరికి మెలకు వచ్చింది. గదిలో శబ్దాలు వినిపించడంతో కంగారుగా గదిలోకెళ్ళాడు. అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి భార్య చర్యలకు నిట్టూర్చుతూ పనిలో మునిగిపోయాడు. కాలింగ్ బెల్ మోగటంతో తలుపు తీశాడు గోవర్ధనరావు. ఎదురుగా శ్రీనివాస్. లైట్ల వెలుగులలో ఒకరినొకరు గుర్తుపట్టగలిగారు. రాబాబు, లోపలికి రా, దెబ్బలు తగ్గుముఖం పట్టినట్లున్నాయి ఆహ్వానించాడు గోవర్ధనరావు. బాగానే ఉందండి, కొంచెం నొప్పి పడుతుంది అంతే అంటున్న శ్రీనివాస్ స్వరంలో అపరాధభావం తొంగి చూస్తుంది. ఐఎమ్ వెరీ సారీ సార్, తప్పంతా నాదే. అది తెలియక చాలామంది మీపై కోపడ్డారు. వాళ్ల తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను. ఎవరూ పట్టించుకోకపోయినా బాధ్యతగా మీరు హాస్పిటల్లో జాయిన్ చేశారు. డబ్బులు మీరే కట్టారు. చాలా థ్యాంక్స్ సార్. ఇవిగోండి మీరు కట్టిన డబ్బులు అంటూ డబ్బులు ఇవ్వబోయాడు శ్రీనివాస్. ఎందుకు లేవయ్యా, అందులో నా తప్పు కూడా ఉందిలే. వెనక్కి తగ్గుతూ డబ్బులు తీసుకోలేదు గోవర్ధనరావు. అసలు తప్పు నాది సార్. నేనేదో హడావుడిగా వెళ్లాల్సి రావడంతో వేగంగా బండిని డ్రైవ్ చేస్తూ మిమ్మల్ని చూసుకోకుండా గుద్దేశాను. సీసీ కెమెరాలు చూస్తే తెలుస్తుంది. మీరు మంచోళ్ళు కాబట్టి సింపుల్గా తీసుకున్నారు. మరొకళ్ళైతే పెద్ద రాదాంతం చేసేవాళ్ళు. డబ్బులు కడితే కానీ నన్ను జాయిన్ చేసుకోలేదు. ఆ రోజు మీరెంత తపన పడ్డారో నాకు తెలుసు సార్. ప్లీజ్ సార్, ఈ డబ్బులు తీసుకోండి. తన తప్పును నిర్మోహమాటంగా ఒప్పుకున్నాడు శ్రీనివాస్. మంచోడిని నేను కాదయ్యా, నువ్వే. ఇంటికొచ్చి సంజాయిషి ఇస్తూ క్షమాపణలు చెప్పడానికి ఎంతో సంస్కారం కావాలి. చాలా సంతోషం బాబు. ఇబ్బంది పెడుతుండటంతో డబ్బులు తీసుకున్న గోవర్ధనరావు స్వరం గద్గమయ్యింది. ఇంతలో ఆకలి ఆకలి అనే అరుపులు లోపలి నుంచి వినిపించాయి. కంగారు పడ్డాడు గోవర్ధనరావు. ఎవరు సార్? అమ్మనా? ఏమైంది అలా అంటున్నారు? ఎనీథింగ్ హ్యాపెన్? సంశయిస్తూ అడిగాడు శ్రీనివాస్. రంగమ్మ ప్రస్తావన రాగానే గోవర్ధనరావు మొహంలో బాధ అలుముకుంది. అది శ్రీనివాసుకు కనిపించకుండా చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఊటబావిలో ఊరే నీళ్ళలా తన్నుకొస్తున్న బాధ. దాన్ని దాచలేకపోతుంది. చిన్నపిల్లల మనస్తత్వంతో టీవీ చూస్తూ అరుస్తూనే ఉంది రంగమ్మ. వెంటనే వెళ్ళి ప్లేటు ఆమె దగ్గర పెట్టి వచ్చాడు. ఏదైతే తెలియకుండా దాచాలనుకున్నాడో అదిప్పుడు బహిర్గతమైపోయింది. తను నాతో ఉంటుంది కానీ మన ప్రపంచంలో ఉండది బాబు. ఒకప్పుడు నన్ను జాగ్రత్తగా చూసేది, కానిప్పుడు నేనే చూసుకోవాలి. నన్నే నమ్ముకొని నాతో జీవితం పంచుకోవడానికి వచ్చినామె ఇప్పుడు ప్రపంచాన్ని వదిలి మరో ప్రపంచంలో బ్రతుకుతుంది. అదే పెద్ద బాధ బాబు. ఏం చేస్తే తనకి నయమవుతుంది? నిట్టూర్చుతూ కుర్చీలో కూలబడ్డాడు గోవర్ధనరావు. ఏమీ అనుకోకపోతే కాస్త క్లియర్గా చెప్పండి సార్, అర్థం కాక అభ్యర్థించాడు శ్రీనివాస్. మా పెళ్ళయ్యాక పిల్లలు పుట్టారు. బాలరిష్టాలేమో వాళ్ళు త్వరగా కాలం చేశారు. 2 పుట్టి చనిపోయేసరికి మాకు భయం పట్టుకుంది. పిల్లలు లేకపోయినా పర్వాలేదనుకున్నాం. పిల్లలు లేరని బాధలో ఉండగానే తను నెలతప్పింది. ఈ వయసులో ఇదేంటని కొంతమంది విడ్డూరంగా చూసినా పట్టించుకోలేదు. బాబు పుట్టాడు. వాడు కూడా పొత్తిళ్లలోనే కాలం చేస్తాడేమోనని భయపడ్డాం. 3 ఏళ్లు గడిచాక గండం గడిచిందని సంబరపడ్డాం. కానీ మా అంచనా తప్పైంది బాబు. మా ఆనందాలు ఎంతో కాలం నిలవలేదు. మా దురదృష్టం మమ్మల్ని వదల్లేదు. తర్వాత 2 ఏళ్లకు ఫుడ్ పాయిజన్ వలన వాడు కూడా చనిపోయాడు. కన్నబిడ్డలు దూరమైతే ఎంత బాధుంటుందో పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది బాబు. ఈసారి తనని ఓదార్చటం ఎవరి వల్ల కాలేదు. పొత్తిళ్లలోని 2 పిల్లలు దూరమైతేనే తను తట్టుకోలేకపోయింది. 5 ఏళ్లు బాబు.
వారసుడనుకున్నవాడు దూరమయ్యేసరికి భరించలేకపోయింది. ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. పిల్లోడి మాటలు తనకి వినిపిస్తున్నట్లు, వాటికి తను స్పందిస్తున్నట్లు, వాడితో గడుపుతున్నట్లు ఊహించుకుంటూ బతికేస్తుంది. ఇందాక చూశావుగా, టీవీలో పిల్లల ప్రోగ్రామ్స్ చూస్తుంది. అందులోని పిల్లలను చూస్తూ మా అబ్బాయే అక్కడ ఉన్నాడని సంబరపడుతుంది. తనేం అయిపోతుందో అనే భయం నన్ను నిలువెల్లా దహించి వేస్తుంది బాబు. కళ్ళల్లో సుడులు తిరుగుతున్న కన్నీటిని తుండుతో తుడుచుకున్నాడు గోవర్ధనరావు. ఐఎమ్ వెరీ సారీ సార్. ఎవరైనా డాక్టర్కి చూపించారా? సానుభూతి చూపిస్తూ అడిగాడు శ్రీనివాస్. చూపిస్తూనే ఉన్నాను బాబు. వేరే ట్రాన్స్లోకి వెళ్ళడంతో ట్రీట్మెంట్ కష్టమవుతుందన్నారు. చిన్న పిల్లలతో ఎక్కువగా గడిపితే కాస్త కుదుటపడే అవకాశాలున్నాయన్నారు. మంచినీళ్ళ కోసం ఫ్రిడ్జ్ తెరుస్తూ చెప్పాడు గోవర్ధనరావు. మరి అటువంటి ప్రయత్నమేది చెయ్యలేదా సార్? కుతూహలంగా అడిగాడు శ్రీనివాస్. ఆమె చేష్టలకు పిచ్చిదంటూ ముద్రేసి దూరం వెళ్ళేవాళ్లే కానీ దగ్గరికొచ్చి ఆప్యాయంగా పలకరించేవాళ్ళెవరు? కాసేపు కలిసి ఆడేదెవరు? ప్రేమగా చూసుకునేదెవరు? చుట్టుపక్కల వాళ్లైతే తన పరిస్థితిని చూసి ఇంటికి రావడమే మానేశారు. నిట్టూర్చాడు గోవర్ధనరావు. తగ్గే మార్గం లేదా సార్? గుండెల్లో మెలేసినట్లు అనిపించడంతో బాధపడ్డాడు శ్రీనివాసు. తగ్గుతుందనే అంటున్నారు. ఎప్పుడో తెలియదు. మొన్న కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చాం. అదే యాక్సిడెంట్ అయ్యింది కదా, అదే రోజు. ఆ రోజు జరిగిన సంఘటన గుర్తు చేశాడు గోవర్ధనరావు. సారీ సార్, ఆ రోజు మీ టెన్షన్ చూశాను. అమ్మ కోసమని తెలియదు. తననలా వదిలేసి నా గురించెంత రిస్క్ చేశారు సార్. క్షమాపణలు కోరాడు శ్రీనివాస్. గోవర్ధనరావు దీనంగా చూశాడు. నిజంగా మీకు రుణపడి ఉంటాను సార్. అమ్మకి ఖచ్చితంగా నయమవుతుంది. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ సార్. మిమ్మల్ని కలుస్తుంటాను. ఏదన్నా సాయం కావాలంటే ఏమాత్రం ఆలోచించకుండా నన్ను కాంటాక్ట్ చేయండి ప్లీజ్. ఇది నా కార్డు. మీ దగ్గరుంచండి సార్ అంటూ సెలవు తీసుకున్నాడు శ్రీనివాస్. అపరాధ భావనను తొలగించుకుని సంతోషంగా ఇంటికొస్తాడనుకున్న భర్త దీనంగా రావడం చూసి కంగారు పడింది విశాలి. విషయం ఏంటని ఆరా తీసింది. గోవర్ధనరావుతో జరిగిన సంభాషణంతా భార్యకు పూసగుచ్చినట్లు చెప్పాడు శ్రీనివాస్. ఇద్దరి మధ్యలోకి కాసేపు మౌనం చొరబడింది. కాసేపటికి ఆమెకు ఉపాయం తట్టింది. ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. కాలింగ్ బెల్ మోగటంతో తలుపు తీశాడు గోవర్ధనరావు. ఎదురుగా 10 ఏళ్ల లోపున్న ఇద్దరు పిల్లలు కనపడడంతో ఆశ్చర్యం, ఆనందం, అనుమానం కలిగాయి. ఎవరమ్మా మీరు? ఎవరు కావాలి అంటూ వారిని అడిగాడు. గేటు బయట బండిని పార్క్ చేస్తున్న తల్లిదండ్రులను చూపించడంతో శ్రీనివాస్ కొడుకు కూతురు అయి ఉంటారని ఊహించాడు. లోపలికొచ్చి కూర్చున్నారు. విశాలి గోవర్ధనరావు పాదాలకు నమస్కరిస్తుంటే వద్దని వారించాడు. పిల్లలు ఇల్లంతా కలియ తిరుగుతుంటే సందడిగా అనిపించడంతో ఎంతో ముచ్చటపడ్డాడు గోవర్ధనరావు. అదే అదునుగా చూసిన శ్రీనివాస్ పిల్లల్ని పిలిచి చెవిలో ఏదో చెప్పగానే ఎదురుగానున్న రంగమ్మ గదిలోకెళ్లారు. అక్కడేం జరుగుతుందో అర్థం కాలేదు గోవర్ధనరావుకి. లీలగా అల్లరి కేరింతలు వినపడడంతో భార్య గది కిటికీలోంచి చూశానాడు గోవర్ధనరావు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. రంగమ్మ మనస్ఫూర్తిగా ఆనందించడాన్ని ఎన్నాళ్లకో చూస్తున్నాడు. పిల్లలిద్దరితో ఆడుకుంటూ అల్లరి చేస్తూ కొత్త బంగారు లోకాన్ని సృష్టించుకోవడం చూశాడు. ఆ కొత్త ప్రపంచంలో వాళ్లే విహరిస్తున్నారు. ప్రేమానుబంధాలకు, ఆత్మీయ అనురాగాలకు మొహం వాచిపోయిన గోవర్ధనరావు వాళ్ల ప్రేమకు కరిగిపోయాడు. వాళ్ళనలా చూస్తుంటే అతని కళ్ళు చెమ్మగిల్లాయి. వీళ్ళకి సెలవులున్న ప్రతిసారి ఇక్కడికి తీసుకొస్తాను. అత్తయ్య గారికి నయం కాకపోతే చూడండి మాటిచ్చింది విశాలి. మీలాంటి పుణ్యదంపతులు ఆత్మీయులు తనని బ్రతికిస్తే అదే చాలమ్మా అంటూ 2 చేతులెత్తి నమస్కరించబోతుంటే వాళ్ళిద్దరూ వారించారు. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.